ఆ స్లోగన్ వ్యాపార వర్గాల్లో అలజడి రేపుతోంది. ఆ నినాదం అపోహలు పెంచుతోంది, అనుమానాలు రేపుతోంది. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం కామారెడ్డి జిల్లాను తాకింది. సదాశివనగర్లో మార్వాడికి కిరాయికిచ్చిన గోల్డ్ షాప్ కి కొందరు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. బంద్ నిరసనల తర్వాత దాడి చేసేదాకా వెళ్లడంతో ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు ఎప్పుడు అన్నది అంతుపట్టడం లేదు. నివురుగప్పిన నిప్పుల స్లోగన్. సదాశివనగర్లో షాప్ పై అటాక్. మంట రేపుతున్న మార్వాడి గో బ్యాక్. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం రగులుతూనే ఉంది. హైదరాబాద్ లో మొదలైన ఉద్యమం జిల్లాలకు మండలాలకు పాకుతోంది. ఇప్పటిదాకా మాటలకే పరిమితమైన నిరసన ఓ షాప్ పై దాడి చేసేదాకా వెళ్లింది. గో బ్యాక్ మార్వాడి నినాదం కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సదాశివనగర్ లో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఒక మార్వాడి జ్యువెలరీ షాప్ కి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకలం రేపింది. మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టు అనుమానిస్తున్నారు. మార్వాడీలకు షట్టర్ కిరాయికి ఇవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్టు చెప్తున్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన కలకలం రేపుతుంది. ఇక్కడ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మార్వాడి షాప్కు చెందినటువంటి బంగారం దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కలకలం రేపుతుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సదాశివనగర్లో గత కొన్ని రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా ఉద్యమం చేస్తున్నారు. మార్వాడీలకు ఇక్కడ షాపులు రెంట్కి ఇవ్వద్దని వాళ్ళంతా ఆందోళన చేస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక్కడ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి మహాలక్ష్మి నగల షాప్కు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో నిన్న వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జరిగింది. సదాశివనగర్ లో స్థానిక స్వర్ణకారులు మార్వాడీలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. మార్వాడీలకు షాప్ ని కిరాయికి ఇవ్వొద్దని కొందరు వ్యక్తులు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్టు బిల్డింగ్ యజమాని తెలిపారు. మార్వాడీలకు ఏ షాప్ కూడా ఇయ్యొద్దు, జ్యువెలరీ షాప్ ఇయ్యొద్దు, ఏది ఇయ్యొద్దు, మేమే పెట్టుకుంటాము అట్లాంటి అన్నం సార్, మేమే పెట్టుకుంటాము అన్నా కానీ వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాము, పిటిషన్ ఇచ్చినాము, పోలీసులు కూడా మాకు సహకరించారు సార్. మా పైన ఇంత దాడి చేయడము మాకు భయభ్రాంతులకు మేము గురవుతున్నాం సార్. మా షాప్ మా ఇష్టం, నచ్చిన వాళ్ళకి ఇస్తాం, మధ్యలో మీ పత్తనం ఏంటి అని దుకాణ యజమాని సతీమణి ఫైర్ అవుతున్నారు. 15 రోజుల నుంచి మీటింగ్ పెడుతుర్రు. మా మీద వాళ్ళకి ఎందుకు అంత కక్ష? మాకు ఆడేమన్నా పాలోడా, మాకు పగోడా వాడు? ఎందు గురించి? మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం. వాడు ఇవ్వాల నిజం అది ధర్మారావు పేటకి ఇచ్చిండు. మేము కూడా గట్లనే అంటున్నామా? మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం. రేపు వాడు కూడా ధర్మారావు పేట వాడు కూడా పెట్టద్దు. ఆన్ షాప్ కూడా తాళం వేస్తాం. మా తెరువు వచ్చేది లేదు, మా జోలికి వచ్చేది లేదు. మేము షాప్ ఖచ్చితంగా పెడతాం. నా షాప్ గిట్ట పెట్టకపోతేనట్టు ఆన్ షాప్ కూడా ఊపిస్తాం. అట్లనే సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఒక యువకుడిపై దాడితో మొదలైంది గో బ్యాక్ మార్వాడి నినాదం. రంగారెడ్డి జిల్లా ఆమద్గల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చేదాకా వెళ్లింది. కొత్తగా ఒక్కో షాప్ కూడా తెరవనివ్వమని కొందరు అంటుంటే వ్యాపారం చేస్తున్న మార్వాడీలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవాల్సిందేనంటూ కొందరు ఉద్యమం చేపట్టారు. నల్లగొండలో కూడా స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మార్వాడీలు రిటైల్ వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఆమన్గల్ బంద్ తర్వాత తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా స్థానిక వ్యాపారులు నిరసనలకు దిగారు. వరంగల్, హనుమకొండలోనూ మొబైల్ దుకాణదారులు నిరసన తెలిపారు. పిల్లలు పుట్టి పెరిగింది ఇక్కడే, తెలంగాణతో తమది దశాబ్దాల అనుబంధం అంటున్నారు మార్వాడీలు. తెలంగాణనే తమ కర్మభూమి అంటున్నారు గుజరాత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జిగ్నేష్ దోషి. అది పుట్టి జన్మభూమి, ఇది కర్మభూమి అని అంటున్నాము. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాము, మాకు నిజంగానే ఎవరితోని ఎవరికి ఇబ్బంది ఉంటే ఒక సంఘం, మనం వ్యాపారి సంఘం అని ఒక సంఘం ఉంది. దాంట్లో మనం అన్ని సంఘాలను పిలిపించేసి మనం అందరం ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా చేస్తే మనం పోయి ప్రభుత్వం అడుగు. మార్వాడి గోబ్యాక్ ఉద్యమంపై రాజకీయంగా మంటలు రేగుతున్నాయి. ఓ పద్ధతి ప్రకారం మార్వాడీలపై కుట్ర జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించొద్దు అంటోంది బీజేపీ. అది ఏదైనా మంచిది కాదు సంప్రదాయం. భారతదేశంలో ఏ ప్రాంతం వల్లైనా ఎక్కడైనా వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా వస్తే స్థానికంగా పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ రకంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు మిగిల్చే విధంగా చేయడం భావ్యం కాదు. బాయ్కాట్ మార్వాడి షాప్ అంటున్నారు కొందరు నేతలు. స్థానిక వ్యాపారాలను, వృత్తులను మార్వాడీలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి షాపులో ఏమీ కొనొద్దని పిలుపునిస్తున్నారు. మాటల యుద్ధం కాస్త సదాశివనగర్ లో షాప్ పై దాడి దాకా వెళ్లడంతో ఈ వ్యవహారం సున్నితంగా మారిపోయింది.